అసెంబ్లీ బీజేఎల్పీ ఆఫీస్లో ఆ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలు సమావేశమయ్యారు. బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన భేటీ కొనసాగుతోంది. పార్టీలో తమకు తగిన గుర్తింపు లేదని అసంతృప్తితో ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. పార్టీ ప్రధాన కార్యదర్శులు తమను కంట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమావేశంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు, రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా కూల్చివేతలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ బీజేఎల్పీ ఆఫీస్లో ఆ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలు సమావేశమయ్యారు. బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన భేటీ కొనసాగుతోంది. పార్టీలో తమకు తగిన గుర్తింపు లేదని అసంతృప్తితో ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. పార్టీ ప్రధాన కార్యదర్శులు తమను కంట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమావేశంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు, రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా కూల్చివేతలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, బీజేఎల్పీ మీటింగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, బీజేపీ ఎల్పీ సమావేశం అవుతుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా హాజరయ్యారు. ఒక 9 అంశాలపైన ఎమ్మెల్యేలు చర్చిస్తున్నారు. ముఖ్యంగా భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అమలు తీరు విషయంలో కావచ్చు, అట్లనే రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇట్లాంటి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా అందియాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు ఎల్పీ సమావేశం అవుతున్నారు. మెయిన్గా ఒక కార్యాచరణ తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అందులో రైతు రుణమాఫీకి సంబంధించి పూర్తిగా అర్హులైనటువంటి రైతులందరూ కూడా రుణమాఫీ కాలేదు. ఇంకా చాలామంది రైతులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా రైతు రుణమాఫీ చేయాలన్నటువంటి డిమాండ్ను గత కొన్ని రోజుల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చేస్తూ వస్తుంది. ఈరోజు జరిగేటువంటి ఎల్పీ సమావేశంలో ఈ అంశాన్ని కూడా చర్చించనున్నట్లుగా తెలిసింది. ఇక దీంతోపాటు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో అటు పార్టీకి ఇటు ఎమ్మెల్యేలకు ఒక కోఆర్డినేషన్ దెబ్బతిన్నది. మెయిన్గా బీజేపీలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శులు ఉంటారు. 3 ప్రధాన కార్యదర్శులకు బీజేపీ ఎమ్మెల్యేలకు మధ్య ఒక గ్యాప్ కంటిన్యూ అవుతుంది. బీజేపీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదన్నటువంటి ఒక చర్చ బీజేపీలో ఉంది. దీన్ని ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి, తర్వాత సీనియర్ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. కానీ అది అట్లనే కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆ కోఆర్డినేషన్ ఉండాలి. ముఖ్యంగా ప్రధాన కార్యదర్శుల పెత్తనం ఎమ్మెల్యేల మీద ఏంటనేది ఒక చర్చ కూడా ఉంది. ఎమ్మెల్యేలు చాలాసార్లు ఈ విషయాన్ని మీడియా ముందు ఆఫ్ ది రికార్డులో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి కొంత ప్రధాన కార్యదర్శులను నిలువరించాలి, వాళ్ళతో ఒక కోఆర్డినేషన్ కావాలి. భారతీయ జనతా పార్టీలో మెయిన్గా ఏంటంటే పార్టీ పదవులు ఉన్న వాళ్ళే కొంత లీడ్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలేమో మేము ఎమ్మెల్యేలు కదా, మాతోటి ప్రధాన కార్యదర్శుల యొక్క వ్యవహార శైలి సరిగా లేదు, ఆయన కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఫోన్ చేసి చెప్పడం లేదు, ఆ కార్యక్రమాలకు అటెండ్ అయ్యే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఈ మధ్య జరిగినటువంటి మన జరిగినటువంటి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమాజిగూడలో ఒక ప్రైవేట్ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. కిషన్ రెడ్డి మిగతా ముఖ్య నేతలు హాజరయ్యారు తప్ప సో ఎమ్మెల్యేలు హాజరయ్యేటువంటి పరిస్థితి లేదు. దీనికంతా కారణం బీజేపీలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శులే, వాళ్ళే ఈ కోఆర్డినేషన్ లేదన్నటువంటి విషయాన్ని చెప్పారు. ఇట్లా భారతీయ జనతా పార్టీలో ఒక 2-3 అంశాల పట్ల పార్టీకి అట్లనే ఎమ్మెల్యేలకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ మీద ఈరోజు సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతోటి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. దీనికి అమిత్ షా రాబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని కొంత విజయవంతం చేసే అంశంతో పాటు ఇంకా మరొక అంశం సభ్యత్వ నమోదుకు సంబంధించి ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ దాదాపుగా తెలంగాణలో 3.5 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఎల్పీ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇక దీంతో పాటు రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక కేబినెట్ కమిటీని కూడా వేసింది. వీలైనంత త్వరగా ఈ రేషన్ కార్డులను పంపిణీ చేయాలి, వీలైనంత త్వరగా ప్రజలకు అందివ్వాలన్నటువంటి ఇట్లాంటి మొత్తం 9 అంశాలతో కూడినటువంటి విషయాల మీద ఈరోజు ఎల్పీ సమావేశం జరుగుతుంది. దీనికి ఎంపీలు కూడా హాజరయ్యి పార్టీ యొక్క బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ మీద చర్చిస్తున్నారు.